ఈ జీవో 9 ఉంటుందా రద్దవుతుందా హైకోర్టు ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంది ఈ 3 అంశాలు చూద్దాం. ఒకటి జీవోను సమర్థించేటువంటి అవకాశం ఎట్లా అంటే ఇందిరా సహాని కేసులో విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశమే, అది లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కాదు అనేటువంటిది బలంగా ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించినప్పుడు ఇది రద్దు కాకుండా ఉండే కొనసాగే ఛాన్సు 20% ఉంది. కొనసాగే ఛాన్సు పాక్షికంగా రద్దు, పాక్షికంగా నిలుపుదల, అంటే స్టే విధించడం ఇది స్టే విధించేటువంటి ఛాన్సు ఒక 30% ఉంది. ఏంటంటే తుది తీర్పునకు లోబడి అంటారు 30%. ఇక జీవో రద్దు అయ్యే ఛాన్సు ఇదెంత శాతం ఉందంటే 50% ఉంది. ఇది కథ. ఇప్పుడు మన ప్రభుత్వం దీని మీద ఆడుతుంది గేమ్ ఆడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ షెడ్యూల్ విడుదల చేస్తారు కదా ఎన్నికల సంఘములు, ఇలా షెడ్యూల్ విడుదల చేసి నామినేషన్లు వేయి అని చెప్తారు. ఇక్కడ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగాలి. ఎందుకు తొందర కంప్లీట్ కాకూడదు హైకోర్టులో అంటే ఇక్కడ తొందర కంప్లీట్ అయితే సుప్రీంకోర్టుకు పోతారు కదా, సుప్రీంకోర్టుకు పోతే ఇందిరా సహాని కేసు ముంగటేస్తుంది సుప్రీంకోర్టు, దెబ్బకి అయిపోతుంది. కాబట్టి ఇక్కడ హైకోర్టును బతిలాడుకొని సుదీర్ఘకాలం ఈ వాదనలు కొనసాగించి ఈ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలనేది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఆలోచన. అది అట్లే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కూడా చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.